నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు విషయం, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు విషయం, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయితే రాష్ట్రంలో మాత్రం రాజకీయ ప్రకంపనలు సృష్టిందని చెప్పాలి. ఇద్దరు భేటీలో కూడా రాష్ట్రంలో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులపైన, ఎంపీ అభ్యర్థులపైన ఒక చర్చ అయితే కూడా అరగంట బట్టి కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. హాఫ్ అన్ అవర్గా ఇరువురు కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఇరువురి దగ్గర కూడా తమ తమ అభ్యర్థుల యొక్క లిస్టుతోటి ఇరువురు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ స్వయంగా తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎవరు లేకుండా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మాత్రం బ్రేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ముఖ్యంగా మనం చూడాలంటే పవన్ కళ్యాణ్ ఏదైతే భేటీ అయ్యారో భేటీలో ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలతో 30% వన్-థర్డ్గా ముందుకెళ్తామని చెప్పారో దానికి సంబంధించి ఇప్పటికే ప్రజల్లో 60-70 సీట్లు కూడా వస్తాయంటూ కూడా ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అది ఏదైతే ఉద్దేశం ఉందో దానికి సంబంధించి సీట్ల సర్దుబాటు విషయం మొత్తం కూడా ఈరోజు కొలిక్కి వస్తూ ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ముఖ్యంగా జనసేన పార్టీ, టీడీపీ ఇరువురు కూడా కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి పోటీ చేసే అభ్యర్థి కంపల్సరీగా గెలుస్తాడని అభ్యర్థుల లిస్టు కూడా భారీగా తయారు చేసినటువంటి పరిస్థితి. ఈ రెండు పార్టీల అభ్యర్థులు కూడా పోటాపోటీగా మేము నిలబడతామంటూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక పార్టీకి ఒక
కొంతమంది ఎక్కువ సీట్లు ఆశించవచ్చు, పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు ఆశించవచ్చు అంటూ కూడా అనేక వాదనలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ వాదనలన్నింటికి కూడా మరి కొద్దిసేపట్లోనే తెరపడినట్టుగా తెలుస్తుంది. ఈ ఇరువురు భేటీ అనంతరం కూడా ఒక లిస్ట్ని అయితే కూడా ప్రధానంగా పవన్ చంద్రబాబు రిలీజ్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే టీడీపీ పార్టీలో గతంలో గెలిచినటువంటి అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాలో వైసీపీలోకి వెళ్ళిన వారు కాకుండా మిగిలిన వారందరినీ కూడా మళ్ళీ యథావిధిగా అభ్యర్థులుగా ప్రకటన చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి తోడు మరికొంతమందిని టీడీపీ అభ్యర్థులను కూడా కలిపి ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మెయిన్ లీడ్ తీసుకున్నటువంటి జనసేన పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ మేరకు కొంతమందిని ఈ లిస్టుతో కూడా కలిపి అటు టీడీపీ చంద్రబాబు సమన్వయ మీటింగ్ అనంతరం కూడా ఇరువురికి సంబంధించినటువంటి ఒక లిస్ట్ మాత్రం ఈరోజు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ యొక్క భేటీ జరుగుతుందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా వైసీపీ చేస్తున్నటువంటి సిద్ధం సభకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయంగా ఎటువంటి సభలు నిర్వహించాలి, ఇరువురు కూడా ఒకే స్టేజ్ పైన ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇప్పటికే ఎన్నికల శంకారావం స్టార్ట్ అయింది కాబట్టి దానికి ఎన్నికలకి ఇరువురు కూడా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటన చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కలిసి భేటీ సభలపైన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ సభల్లో పాల్గొని ప్రసంగాలు చేయడానికి కూడా ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి సభలు పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అంటే రాష్ట్రాన్ని 4 భాగాలుగా చేసి అంటే ఉత్తరాంధ్ర, మిడిల్ ఆంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఈ విధంగా 4 భాగాలుగా చేసి పెట్టాలా లేక ఏదైతే జిల్లాల వారీగా తీసుకుని వెళ్ళాలా అనే అంశాలపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఇరువురు భేటీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే ఇరువురు భేటీ అనంతరం ప్రకటన ఏదైతే ఉందో ప్రకటన మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఆసక్తికరంగా మారిందని మాత్రం చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ సంశీవరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అలాగే చంద్రబాబు నివాసంలో కూడా ఇప్పుడు ఈ భేటీ జరుగుతోంది. ఈ భేటీపై రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చర్చించనున్నారు, సీట్ల సర్దుబాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, అలాగే ఎన్నికల వ్యూహం ఎలాగా అనుసరించాల్సిన అనే విషయాలపై కూడా వారు చర్చిస్తున్న సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రబాబు నివాసం నుండి రాజేష్ అందిస్తారు. రాజేష్. మూర్తి, చంద్రబాబు ఇంటికి కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా చేరుకోవడం జరిగింది. 45 నిమిషాల క్రితం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అనేది కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పటివరకు కూడా జనసేన టీడీపీకి సంబంధించి పొత్తుల విషయం మీద అనేక అంశాలు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికీ అటు చంద్రబాబుకు సంబంధించి భవిష్యత్ గ్యారంటీ, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా షణ్ముఖ వ్యూహం అంటే కూడా మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఉమ్మడి కార్యక్రమాలు కూడా గతంలోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల క్లారిటీ మీద కూడా ఇవాళ క్లారిటీగా చర్చించున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే జనసేనకు సంబంధించి అటు టీడీపీకి సంబంధించి కూడా 2 సీట్లను టీడీపీ అనౌన్స్ చేసింది, ఒక 2 సీట్లను కూడా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. పూర్తిగా కూడా ఇప్పటి వరకు కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి కూడా చాలా సుదీర్ఘమైన కసరత్తు చేశారు. దాదాపు 65 నుంచి 70 నియోజకవర్గాల మీద కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక నివేదిక తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఏ చోట్ల జనసేన పార్టీ బలంగా ఉంది, ప్రధానంగా చూసుకున్నట్టయితే వారాహి యాత్ర ద్వారా కూడా ఉమ్మడి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ సైడ్ కూడా పూర్తి స్థాయిలో జనసేన ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక కావచ్చు, గతంలోనే ఆ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా బలోపేతం అయిన నియోజకవర్గాల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. 2019లో కూడా జనసేన పోటీ చేసిన స్థానాల్లో ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు వచ్చిన ప్లేసుల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఉమ్మడిగా కూడా మొత్తం 65 నుంచి 70 నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా ఒక రిపోర్ట్ను అయితే తెప్పించుకున్నారు. అక్కడ గెలుపుకు సంబంధించి కూడా సర్వేల ఆధారంగా ఎక్కడెక్కడ బలం ఉంది జనసేన పార్టీకి, అక్కడ ఏ అభ్యర్థులను నిలబెట్టాలి, అలాగే కులాల వారీగా కూడా అక్కడ ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదికను కూడా ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అందులో భాగంగానే వాళ్ళ ప్రధానంగా సీట్లకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఈ భేటీలో కూడా సీట్లకు సంబంధించి ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, అలాగే టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, అలాగే ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నికలు 2 నెలలే ఉన్న సందర్భంగా కూడా పూర్తిగా కూడా అటు చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే రా కదలిరా ప్రోగ్రాం కూడా కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో అన్ని పార్లమెంటు సభల్లో కూడా టీడీపీకి సంబంధించి భారీ బహిరంగ సభలు అయితే పెడుతుంది. ఇంకా ప్రధానంగా టీడీపీకి సంబంధించి కూడా లోకేష్కి సంబంధించి యువగలం పాదయాత్ర కూడా సక్సెస్గా పూర్తయింది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వెళ్లేందుకు కూడా వారాహి యాత్ర ద్వారా కూడా జనంలోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించి అలాగే
జనసేనకు సంబంధించి రెండు కూడా కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, రాష్ట్రంలో పర్యటనకు సంబంధించి కావచ్చు, అటు ఇప్పటికే భువనేశ్వర్ కూడా తిరుగుతుంది, పూర్తిగా కూడా అన్ని విధాలుగా కూడా రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఎలాంటి కార్యాచరణ ఉండాలి, అలాగే మేనిఫెస్టో ప్రధానంగా సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొంత ఆర్థికంగా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది కొంత నష్టంలో ఉంది. అలాగే పూర్తిగా భవన కార్మికులకు సంబంధించి కావచ్చు, ఇండస్ట్రియల్కి సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా కొంత అభివృద్ధి కూడా ఆగిపోయిన నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడిగా కూడా ఎలాంటి మేనిఫెస్టోని రెడీ చేయాలి, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి జనసేన టీడీపీ ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా సుదీర్ఘంగా అయితే చర్చ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా గతంలోనే అనేక సార్లు భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి కూడా సుదీర్ఘంగా మేనిఫెస్టో మీద కూడా చర్చలు జరిగినాయి. అంతేకాకుండా ప్రధానంగా సీట్లకు సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా సీట్లనైతే అధికార పార్టీ ప్రకటిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఆ జిల్లాకు సంబంధించి కూడా పార్టీ బలోపేతం, అలాగే కొంత జనసేన పార్టీకి సంబంధించి కూడా కీలక నేతలు అటు వైసీపీ నుంచి కూడా జనసేన పార్టీలకు కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే బాలశౌరి, అలాగే కొనసాల రామకృష్ణ, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ లాంటి వైసీపీ నేతలు కూడా గతంలో కూడా వాళ్ళకి ప్రజారాజ్యం నుంచి కూడా అటు మెగా ఫ్యామిలీతో కావచ్చు, పవన్ కళ్యాణ్తో కూడా కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో కీలక నేతలను కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడం, అలాగే పార్టీకి సంబంధించి బలోపేతం అయ్యే విధంగా కూడా కార్యాచరణ, అలాగే అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, అలాగే అనేక అంశాల మీద ఏ స్థానాలకు సంబంధించి పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అటు రాయలసీమకు సంబంధించి కావచ్చు, ఈస్టు, వెస్ట్, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పార్టీకి సంబంధించి బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్టును రెడీ చేశారు. అటు టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు, జనసేనకు సంబంధించిన అభ్యర్థుల మీద కూడా ఇవాళ చర్చలో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులకు సంబంధించి మరికొంతమంది పార్టీ నేతలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంత సమయం తీసుకుంటారా, లేకపోతే సీట్లకు సర్దుబాటుకు సంబంధించి అనౌన్స్ చేస్తారా, ఎప్పటి వరకు కూడా ఒక క్లారిటీ తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదైనా 10వ తారీఖు తర్వాత అనౌన్స్ చేస్తారా, లేకపోతే ఈ 1-2 రోజుల్లోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది అనేసి ప్రకటించడంతో పాటు ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, అటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇద్దరు కలిసి ఇప్పటివరకు కూడా విడివిడిగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇద్దరు కలిసి ప్రధానంగా అగ్రణ్య నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఉమ్మడి కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా బహిరంగ సభలు ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ భేటీ అయితే కొనసాగుతూ ఉంది. దీనివల్ల పక్కా ఇవాళైతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే సీట్లకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుంది, అలాగే టీడీపీ పోటీ చేసే సీట్ల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మూర్తి, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.